యాజ్ పర్ ఏంటంటే మనకి డే బై డేగా ఫిల్లర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్‌లో చాలా వరకి అందరూ ప్లాస్టిక్‌లో చేస్తున్నారు. ఎల్‌డి మిక్స్ చేస్తున్నారు. సో, డిఫరెంట్ డిఫరెంట్ ట్రేస్‌లో వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో, మేమేంటంటే అండర్ ద గైడెన్స్ ఆఫ్ విరూపాక్ష వి హావ్ డెవలప్డ్ ద ఫార్ములా అండ్ రైట్ నౌ వి ఆర్ డూయింగ్ అవర్ ఫిల్లర్ మ్యానుఫ్యాక్చర్ ఆల్సో. సో, ఫిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో చాలా వరకి అందరికేంటంటే ఏదో ఒక అపోహ ఉంటుంది. సో, ఏ ఫిల్లర్ తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి? ఏంటి? సో, డిఫరెంట్ ఫిల్లర్ మెటీరియల్‌లో ప్రైస్ ప్రైస్ లెవెల్ అనేది ఎక్కడ స్టేబుల్‌గా లేదు. సో, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హావ్ రిసీవ్డ్ ద శాంపుల్స్ ఫ్రమ్ అవర్ టీమ్ ఫిల్లర్ శాంపుల్స్. సో, ఏంటంటే ఇప్పుడు ఫిల్లర్‌లో చాలా వరకి మేము ట్విన్ స్క్రూ ఎక్స్ట్రూడర్ యాస్ పర్ విరూపాక్ష సార్ సజెషన్ వి హావ్ పర్చేస్డ్ ద మిషనరీ ఆఫ్ ట్విన్ స్క్రూ ఎక్స్ట్రూడర్ ఫ్రమ్ గుజరాత్. So right now we have faced so many of problems while making the filler material. So తర్వాత ఎట్ లాస్ట్ చాలా సార్లు మేము సార్‌ని కలిసినప్పుడు సార్ కూడా సో దాంట్లో ఎలా డెవలప్ చేయాలి? స్లిపేజెస్ ఏముంటాయి? సో విత్‌స్టాండ్ కావడానికి ఏం చేయాలి? సో మెటీరియల్ అనేది ఎప్పుడు పంక్చర్ అవ్వడం గానీ, సో దాంట్లో చాలా వరకి వి హావ్ ఫేస్డ్ సో మెనీ ఆఫ్ ప్రాబ్లమ్స్. So at last we have developed the one formula under the guidance of Virupaksha sir. Right now we are doing well. And uh, and when it comes to our EcoBharat team, so within a short span, we have reached so much of heights like in quality wise and production wise, quantity wise. So విత్ ద హెల్ప్ ఈ ఫ్యూచర్‌లో కూడా మనకి వీరబ్రహ్మ సార్ వాళ్ళు సపోర్ట్ గనుక ఉంటే మనలాంటి వాళ్ళు చాలా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి యాజ్ పర్ సార్ అన్నట్టుగా ఏ కుంభమేళా అయినా ఎక్కడైనా గాని కూడా అలాంటి ఇప్పుడు స్టెప్ బ్యాక్ తీసుకున్నారు. కానీ ఫ్యూచర్‌లో అలాంటి స్టెప్ బ్యాక్ తీసుకోకుండా యెస్ వి విల్ సప్లై అనే ఒక ఎత్తున ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో మనలాంటి వాళ్ళు చాలా వరకి కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చి సో ఈ ప్లాస్టిక్ అనే ఒక ఐ మీన్ దీన్ని కంప్లీట్‌గా అరికట్టి మనం ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో దిస్ ఈస్ మై వర్డ్స్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో మీరు అందరూ ఎవరైనా ఫిల్లర్ చూసుకొని దాంట్లో ఉన్న క్వాలిటీని చూసి మరి తీసుకోండి. అండ్ థాంక్ యూ.